యెషయా గ్రంథము 44 అధ్యాయము 24 వచనము. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచిన వాడను. నేనే భూమిని పరిచిన వాడను. ఏమంటున్నాడు దేవుడి యొక్క వాక్యంలో అంటే, నేను మాత్రమే ఈ యొక్క ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడను. నేనొక్కడనే అంటే దేవుడు ఒక్కడే ఆకాశమును విశాలపరచెను. నేను మాత్రమే భూమిని అంటే నేనే భూమిని పరిచిన వాడను. అంటే దేవుడు మాత్రమే ఈ యొక్క లోకానికి సృష్టికర్త అని ఈ యొక్క వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు మాత్రమే సృష్టికర్త అని ఈ యొక్క వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు ఈ యొక్క సృష్టిని ఆరంభించినప్పుడు లేదా ఈ యొక్క సృష్టిని దేవుడు మొదలుపెట్టినప్పుడు లేదా సృష్టించినప్పుడు దేవుడు ఎవరి సహాయం కూడా తీసుకోలేడు. తనంతట తానే ఈ యొక్క భూమిని ఈ యొక్క ఆకాశమును ఆయన చేసినటువంటి దేవుడు. ఇంత గొప్ప సృష్టికర్త నీ దేవుడు అయినప్పుడు నీ జీవితాన్ని కూడా ఆయన ఎంతో బాగు చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకి సర్వాధికారము నీ యొక్క జీవితం మీద కూడా ఆయనకు కలదు. అయితే నీ జీవితంలో నీకు ఏదైనా కష్ట పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడికి సమస్తము సాధ్యము. సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీ దేవుడు కాబట్టి ఆయన ఏమైనా నీ కోసం చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఇర్మియా 32వ అధ్యాయము 27వ వచనంలో, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు మనల్ని. దేవుడికి ఏదైనా అసాధ్యమా? దేవుడికి సమస్తము సాధ్యము. సో నువ్వు నీ యొక్క పరిస్థితిని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడికి సమస్తము సాధ్యము. ఎందుకంటే దేవుడికి మానవుడి యొక్క స్ట్రెంత్ అవసరం లేదు. ఏది కూడా మానవుడి నుండి దేవుడు ఆశించాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవర్ ఎవరికీ లేనిది. శూన్యంలో నుండి దేవుడు భూమిని ఆకాశంని సృష్టించినట్లయితే ఈరోజు నీ సమస్య కూడా దేవుడు తప్పకుండా ఒక జవాబును నీకు దేవుడు ఒక త్రోవను నీకు కలుగజేయగలడు. ఇశ్రాయేలీయులకు వారికి దారి లేని సమయంలో రెడ్ సీని దేవుడు 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేల ఎండిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించి రెడ్ సీ దాటించినటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో కూడా నీ సమస్యలో కూడా అటువంటి త్రోవను నీకు కలుగజేసే దేవుడు మనకుండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే దేవుడు నీ జీవితంలో ఆరంభించిండో అది కొనసాగించి దేవుడు దాన్ని గొప్పగా ముగిస్తాడు. సో నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీదే ఆధారపడి దేవుని వైపే చూస్తూ విశ్వాసం కలిగి జీవించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.